హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనము చుక్కాకు చట్నీ తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్నగా ఉల్లిగడ్డ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా అండి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆకు కూడా ముందుగా మన ఛానల్ ఎవరైనా ముందుగా చూసే వాళ్ళని ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి చిన్న సర్వని తీసుకొని పెట్టుకుందామండి. ఎందుకంటే మనం మిక్సీ వేయడం లేదు. ఇలా ఒక గంట ఆయిల్ వేసుకుందాము. మిక్సీ జాడలో లేకుండా ఇలా సర్వలోనే మనం పప్పు ఎనుపుతాం కదా, అలా ఈ చట్నీని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడిన తర్వాత ఇలా చిన్న చిన్న కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది మనకి. ఇలా వేగిన తర్వాత మనము ఒక కప్పులోకి ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని వేసేసుకోవాలి. వేగిన ఉల్లిగడ్డ ముక్కల్ని అన్ని కప్లోకి తీసి వేసుకోవాలి. ఇలా తీసి వేసిన తర్వాత పక్కన పెట్టుకొని సర్వలో ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అప్పుడైతేనే మనకు బాగా మెత్తగా అవుతుంది, మెరుగుతుంది కదా మెత్తగా. ఈ పచ్చిమిర్చి ఇలా మెత్తగా కావాలి. ఇలా అయిన తర్వాత మనము చుక్కాకు ఆకుని నీళ్లు పోసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా బాగా ఒక 2 సార్లు కడిగి పెట్టుకోవాలి మనము. ఇలా కడిగిన తర్వాత మనము ఇలా వాటర్ అంతా పోయేంత వరకు ఇలా బాగా పిండేసుకొని మనం ఆకుని పచ్చిమిర్చి దాంట్లో వేసేసుకోవాలి. అంతా ఆకుని అలాగనే నీళ్ళలో వచ్చేంత వరకు పిండేసుకొని మనము ఆకుని సర్వలోకి పెట్టేసుకోవాలి. ఒకసారి బాగా మొత్తం కలిపేసుకుందాం. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఆకుని. చూడండి, మనకు 2 నిమిషాల్లోనే ఆకు అనేది ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి. చూడండి, మనకు మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ సర్వని దింపేసుకొని మన పప్పు ఎనుపుకుంటాం కదా, ఆ పప్పు గుత్తితో వెనుపుకోవాలి. ఉప్పు వచ్చేసి కొంచెం తగినంత చూసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము బుడ్డల పొడి అండి, మిక్సీ పట్టేసుకొని బుడ్డల పొడిని ఒక 3 స్పూన్లంత బుడ్డల పొడిని వేసుకొని ఒకసారి బాగా మెత్తగా చేసేసుకోవాలి, రుబ్బుకోవాలి ఇలా పప్పు గుత్తితో. మనకు రోల్ కూడా అవసరం లేదండి, ఇలా పప్పు గుత్తితోనే మనం మెత్తగా చేసేసుకోవచ్చు చట్నీని. ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉల్లిగడ్డ ముక్కల్ని ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ చట్నీని మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా దానిలో కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము. మనకు చుక్కాకు చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి చుక్కాకు చట్నీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తింటే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.